ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలరా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మనము ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంలో ఉన్నాం. దేవుడు తన మహాకృప చేత ఇప్పటి వరకు మనలందరినీ సంరక్షించిన విధానాన్ని బట్టి మనమందరం కూడా దేవదేవునికి వందనస్తులమై ఉన్నాం. ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని ఈ ఆరాధనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభా, మరొక నూతన దినములోనికి ప్రత్యేకించి ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకే వేల స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభా, కొద్ది నిమిషాలు నీ పాదాల చెంత చేరి నిన్ను ఘనపరిచి మహిమపరిచినట్లుగా మీరు మా కోసం సిద్ధపరిచిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ ప్రభు దినమును మేము నీ సన్నిధానంలో గడపడం కొరకు వినియోగించుకోవడానికి సహాయం చేయండి దేవా. నీ నామం పేరట ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు కనుక నీ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా అయ్యా, ఎవరైతే ఈ ఆరాధనలు ఏకీభవించడానికి వారి కుటుంబాల్లో కూడుకుంటున్నారో వారి మధ్య నీ పరిశుద్ధతను, నీ సన్నిధిని ఉంచమని జ్ఞాపం చేస్తున్నాను ప్రభా. నేను స్తుతించి గణపరచబోతుండగా మా స్తుతులపైన మీరు ఆసీనులై ఉండమని బ్రతిమలాడుతున్నాం. శ్రేష్టమైన నీ లేఖనాలను మేము ధ్యానిస్తున్నప్పుడు నాయన, నీ మాటలు ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ ఆత్మ చేత నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ఈ ఆరాధన ఆది అంతములు మీరే వహించి మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ కీర్తన పుస్తకం నుండి 186వ కీర్తన, ప్రభువా నీవే నాదు శరణం అనే కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్యాచరణం. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్యాచరణం. అపవాది క్రియాలందు బంధీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. అపవాది క్రియాలందు బంధీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీతి గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రసాదించు దేవా. విపరీతి గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రసాదించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయింతును నీ దివ్యాచరణం. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా.
ప్రభువా నీవే నాదు శరణం. ఆశ్రయించితి నీ దివ్యాచరణం. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపర్చితి నిన్ను అపరాధీనై. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నిన్ను అపరాధీనై. పరితాపమును బొందుచుంటి నాదు పాపంబుల్ క్షమించు దేవా. పరితాపమును బొందుచుంటిన్ నాదు పాపంబుల్ క్షమించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం. ఆశ్రయించితి నీ దివ్యాచరణం. పాప భారము తోడ అరుదించితి సేదాదీడ్చుము శాంతి జలమూలతో. పాప భారము తోడ అరుదించితి సేదాదీడ్చుము శాంతి జలమూలతో. నీ ప్రేమ రుధిర స్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా. నీ ప్రేమ రుధిర స్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం. ఆశ్రయించితి నీ దివ్యాచరణం. ప్రభువా నీవే నాదు శరణం. ఆశ్రయించితి నీ దివ్యాచరణం. చివరిగా అందరం కలిసి రండి చాయించి పాడుదాము. రక్షణ దుర్గం మన ప్రభు అని కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలాం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సచుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులం, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా
నయ్యవి మనకెంతో మేలగును, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నీపుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దయచేసి అందరూ కూడా ఈ ఆరాధనలో ఏకీభించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశంబులను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనోపుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతకు కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకి తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులకుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికి దయచేయము. ఆమేన్. ఈశ్వర తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతంను చదువుగా విందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు
మహిమ కలుగునుగాకామెన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునోన్నతమైన ఘనస్థలము లాందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను మహిని స్తుతించుచు మరీ పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి కృత జ్ఞాతానిచుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. వాసిగా జనకు నీ కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక.
మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తియు నిత్యుడువైన దేవా, నీ యందు విశ్వాసముంచు వారి మనస్సులను ఏకీవింపచేయుచున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీవు వాగ్దానము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు నీ కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయిక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లరా, శ్రేష్టమైన సమయంలో ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము పరిశుద్ధుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 16వ వచన ప్రారంభం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యముల వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడను, మాట్లాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇంతటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 5వ వచన ప్రారంభం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గురించియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని
నేను చెప్పి తిని. ఇంతటితో దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసము ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయనేక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 161వ కీర్తన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతునాను కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వాచి సిలువను జాచినను రక్షించెనా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతో చాటింతును. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతో చాటింతును. సాధుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి చావు జయించి నన్ను రక్షించిన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగూడుడి. పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగూడుడి. పాడుడి తన దివ్య రక్తము పాపక్రయముగా నీచి శాపం బాపి మను రక్షించిన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియ్యను. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియ్యను. రక్త స్వేదము గార్చిన నరక శాపము దృంచి ఆపద నుంచి నన్ను రక్షించిన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వాచి సిలువను జాచినను రక్షించిన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంలో ఉన్నాం కనుక ఈ ప్రత్యేకమైన దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలని చదువుకుందాం. మరొకసారి వాటిని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు కొరకు సిద్ధపరచబడిన పత్రికా పాఠము పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం.
ఇందులో యాకోబు భక్తుడు శ్రేష్టమైనటువంటి సంగతులను మనతో పంచుకుంటున్నాడు. ఆయన అంటాడు, ముందుగానే హెచ్చరిస్తున్నాడు, నా ప్రియమైన సహోదరులారా మోసపోకుడి, ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము అది పరసంబంధమైనటువంటిదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వస్తుంది. ఆయనలో ఏ గమనముల వలన కలుగు ఛాయలు కానీ ఏమి లేవు. కాబట్టి మీరు మోసపోవద్దు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇంకా ఆయన అదే అధ్యాయంలో తాను సృష్టించినటువంటి వాటన్నిటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలని మనల్ని ఆయన వాక్యము చేత కన్నాడు అని ప్రియమైన దేవుని 18వ వచనంలో మనం చూస్తాం. ఇంకా మనం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే మీరు వినడానికి వేగిరపడాలి. మాట్లాడడానికి తక్కువ సమయాన్ని, వినటానికి ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించాల్సి ఉంది అని ఆయన మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పత్రికా పాఠంగా యాకోబు పత్రికలో మనం చదువుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి లోకం నుంచి వస్తుందేమోనని మీరు ఎదురు చూస్తూ మోసపోవద్దు అంటున్నాడు. రెండవది, మీరు అందరూ కూడా దేవుని వాక్యం చేత ఆయనలో నూతనంగా సృష్టించబడ్డవారు, లేక ఆయన ద్వారా కనబడినటువంటి వారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మూడవది, మీరు వినటానికి ఎక్కువగా వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే కోపం వస్తుందేమో, ఈ కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కనుక మీరు వినడానికి ఎక్కువగా వేగిరపడండి అని యాకోబు పత్రిక మనకి తెలియజేస్తుంది. ఇక సువార్త పాఠంలోనికి వెళితే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ, నన్ను పంపినటువంటి వాని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను ఎక్కడికి వెళుతున్నాను మీరు అడగట్లేదు, కానీ మీ హృదయాల్లో బాధ అయితే ఉంది. కనుక ఇప్పుడు మీకోసం చెప్పడానికి నాకు అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్తే మీరు వాటిని గ్రహించేటువంటి మనసు మీ దగ్గర లేదు. కనుక నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళిపోవడం మీకు మేలు, ఎందుకంటే నేను వెళ్ళిపోతే కానీ ఆయన తిరిగి రాడు. ఆయన వచ్చినప్పుడు లోకాన్ని, పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అంతేకాకుండా సంభవింపబోయే సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. మీరు గ్రహించేటువంటి హృదయాలను మీకు అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు 16వ అధ్యాయం 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఆయన సెలవు ఇవ్వడం మనం చూస్తున్నాం. కనుక ఈ రెండు లేఖనాల ద్వారా వినగలిగిన చెవులు, అర్థం చేసుకోగలిగిన హృదయాలు, వినే చెవులు, గ్రహించే మనస్సును గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడాన్ని ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు. దయగలిగిన మా ప్రభువా, ఇప్పటి వరకు నేను స్తుతించి గణపరచే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందండి. అయా, చదవబడిన లేఖన భాగాలు నీ వాక్యాలు, నీ నోటి నుండి జాలువారిన మాటలు, దేవా నీ ప్రేరేపణ చేత అనేక మంది భక్తులు మా కొరకు సిద్ధపరిచి ఉంచారు. కనుక వీటిని అర్థం చేసుకునేటువంటి హృదయాలను మా ಎಲ್ಲరికి దయచేయండి. వినగలిగిన చెవులను, అర్థం చేసుకోగలిగిన హృదయాలు ప్రసాదించమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని క్రీస్తు పేరట వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఒక శ్రేష్టమైనటువంటి గ్రామంలో ఒక చక్కటి కుటుంబం, భార్య, భర్త, వారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి కుమారుడు, వారు ఎంతగానో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. భార్యాభర్తలు కూడా చక్కటి ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో వారి ఇల్లు కాలిపోతుంది. భార్యని, పిల్లవాడిని రక్షించుకోవాలనేటువంటి ప్రయత్నంలో మరి ఈ యొక్క యజమానుడు కూడా మరి అనేక గాయాలు, తీవ్రమైనటువంటి గాయాలైనాయి. అతను చనిపోయాడు అక్కడే. ఆ తర్వాత మరి ఆ తల్లి తన కుమారుని రక్షించుకోవడం కోసం ఆవిడ కూడా తీవ్రంగా శ్రమించింది. ఆవిడ కూడా చాలా గాయాలైనాయి, కానీ ఇద్దరు కూడా చక్కగా బ్రతికి బయటపడ్డారు. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు. తను కాలేజీ చదువులకి దూర ప్రాంతాలు వెళ్ళిపోయాడు. అయితే చిన్నతనం నుంచి కూడా తన తల్లిని అసహించుకుంటూ ఉండేవాడు. ఆమె యొక్క స్వరూపాన్ని చూసి ఇష్టపడేవాడు కాదు. అయితే తన మీదే ఆశలు పెంచుకునేటువంటి తల్లి తను ఎంతగానో ప్రేమగా చూస్తూ ఉండేది. ఇతడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత కాలేజ్ స్టడీస్కి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు.
తన మీద ఉన్న ప్రేమ చేత తల్లి ఎప్పుడూ తను చూడడానికి వెళ్తూ ఉండేది. అయితే ఆ కుమారుడు తల్లిని అసహించుకుంటూ ఉండేవాడు. ఒకవేళ నిన్ను ఈ స్వరూపంలో చూస్తే నా స్నేహితులందరూ కూడా నన్ను గోల్ చేస్తారు, కాబట్టి దయచేసి నువ్వు హాస్టల్ దగ్గరికి, కాలేజ్ దగ్గరికి రావద్దు అని అనేక పర్యాయాలు చెప్పాడు. కానీ తను ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు తల్లి కుమారుడికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ ఏమాత్రం కూడా కుమారుడు ఆవిడ మాటల్ని వినబోయేవాడు కాదు, ఆవిడ మాటలు లెక్క చేసేవాడు కాదు. అయితే ఒకరోజు చాలా గట్టిగా చెప్పాడు కుమారుడు, ఇక ఈసారి కనుక నువ్వు కాలేజ్ దగ్గరికి కానీ హాస్టల్ దగ్గరికి కానీ వస్తే ఇక జీవితంలో నీ ముఖం చూడను అని. అయితే ఆ మాటకి చాలా బాధపడినటువంటి తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు ఉత్తరం రాశారు, అయ్యా మీ అమ్మగారు చనిపోయారు, ఒకసారి వచ్చేళ్ళండి. అప్పటికే ఆవిడ చనిపోయింది. ఇతను రావడం లేట్ అవ్వడం వల్ల ఆవిడ్ని భూస్థాపన చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అతనికి ఒక చిన్న ట్రంక్ పెట్టిన అప్పగించారు, ఇది మీ అమ్మగారిది, ఆవిడ చనిపోతూ నువ్వు వస్తే దీన్ని నీకేమని చెప్పింది. ప్రియమైన వాళ్ళరా, ఆ యవనస్తుడు ఏముంటాయి ఆ ముసలావిడ దాంట్లో, పాత బట్టలు, చిరిగిపోయినటువంటి బట్టలే ఉంటాయని అనుకుని ఉంటాడు. కానీ అది దాన్ని తెరిచి చూసినప్పుడు అందులో ఒక అందమైనటువంటి ఫ్యామిలీ ఫోటో కనపడింది. అదేవిధంగా ఒక 2-3 చిన్న పిల్లవాడి ఫొటోస్ కనపడ్డాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు, ఎవరు ఈ ఫొటోస్, ఎవరికి సంబంధించినవి అని అంటే, ఆ ఫొటోస్లో ఉంది మీ అమ్మగారు, నాన్నగారు, ఆ మధ్యలో ఉన్నది నువ్వే, ఆ చిన్న పిల్లవాడి ఫొటోస్ కూడా నీవే. మరి ఎందుకు మా అమ్మగారు అలా ఉండిపోయింది అని అంటే, ఒకరోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మీ నాన్నగారు చనిపోయారు, మీ అమ్మగారు అలాగా తయారైపోయింది. ప్రియులరా, ఆ యవనస్తుడు ఏడుస్తాడు, కన్నీరు గారుస్తాడు, గుండెలు పగిలిపోయేలాగా రోదన చేస్తాడు. కానీ అప్పటికే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ప్రియులరా, కానీ ఆ తల్లి తను బ్రతుకున్నప్పుడు కుమారుడు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసింది. తను ఎందుకు ఇలాగా మారిందో అన్న విషయాన్ని కుమారుడితో పంచుకోవడానికి ఎన్నో సందర్భాల్లో ఆవిడ ప్రయత్నం చేసింది. కానీ తల్లి మీద ఉన్నటువంటి అయిష్టత చేత ఆ యవనస్తుడు ఆవిడ యొక్క మాటలు వినలేకపోయాడు, ఆవిడ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ కథ మీలో చాలామంది వినుండొచ్చు, కానీ ఈరోజు వాక్యానికి చాలా చక్కగా సరిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మహోన్నతమైనటువంటి దేవుడు కూడా మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన ఆయన కృప, వీటిని మనం అర్థం చేసుకోవడానికి, ఆయన మాటలలో వీటిని గురించి మనం వినడానికి మనకు కూడా వినగలిగిన చెవి, అర్థం చేసుకోగలిగిన హృదయము అవసరం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బట్టి ఈరోజు మనం చదువుకునేటువంటి లేఖన భాగాలు ఈ 2 విషయాలు మన జ్ఞాపకం చేస్తున్నాయి. యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినడానికి వేగిరపడండి. ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంటుంది, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. వినుటకు వేగిరపడేవారుగా ఉండాలట. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంటే వినడానికి చెవులు కలిగిన వారంగా ఉండాలి. అంటే మనకి చెవులు లేవా? ఉన్నాయి ప్రియులారా, మనందరికీ చెవులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన పిల్లల గురించి పాస్టర్ గారికి చెప్తాం, పాస్టర్ గారు మా వాడు వినడం లేదండి అంటే ఏంటి అని అర్థం? మీ కుమార్తెకి చెవులు లేవనా, లేక మీ కుమారుడికి చెవుడనా? కాదు ప్రియులారా, వినే చెవులు వాళ్ళకి లేవు. బైబిల్ గ్రంథం కూడా 2 రకాలైనటువంటి చెవులను గురించి మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివితే, కొంతమంది దురద చెవులు కలిగినటువంటి వారుగా ఉంటారట. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను, బాప్తిస్మిచ్చేటువంటి యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో వినగలిగినటువంటి చెవులను గురించి ప్రభువారు మాట్లాడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు మనకి దురద చెవులు కాదు కానీ వినగలిగిన చెవులు కావాలట. ఎందుకు వినగలిగిన చెవులు కావాలి? మళ్ళీ ఒకసారి యాకోబు పత్రికలోకి వెళదాం. యాకోబు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము అది పరసంబంధమైనటువంటిదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండే వస్తుంది. ఆయనలో గమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేదు. అంతేకాదు, మనం అందరం కూడా తన సృష్టిలో ప్రథమ ఫలంగా ఉండడానికి మనల్ని తన వాక్యము చేత ఆయన కన్నాడు అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగం తెలియజేస్తుంది.
కనుక మనం అందరం కూడా ఆయన వాక్యము చేత కనబడిన వారము. మన అందరి కొరకు శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి వాటిని మనం పొందడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినాలట. దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు స్పందించాలి. దానికోసము వినగలిగినటువంటి చెవులు అవసరం. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాలకి ఆయన రాసినటువంటి లేఖలో చివరిగా ఆయన ఆ లేఖను ముగిస్తూ చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే చెవులు లేనులు కూడా ఉన్నారన్నా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతుంది వినగలిగిన చెవులు. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ అందులో కొందరు మాత్రమే వినగలిగిన చెవులు ఉన్నాయి. మీరు గమనించండి, ఈ ప్రసంగాన్ని ఒక 100 మంది వింటున్నారు అనుకోండి, ఎంతమందిలో నిజంగా వాక్యం పనిచేస్తుంది? ఎంతమందికి ఆ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంది? ఎంతమంది నిజంగా చెప్పగలరు ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పగలరు? ఎంతమంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్నే వినగలిగిన చెవులు అని అంటారు. ఇంతకీ ఎలాగా వినగలిగిన చెవులను మనం పొందగలుగుతాము? నా ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారము. నా ప్రియమైన దేవుని సంఘం, ఒక విషయాన్ని గమనించండి. మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాం. అయితే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటం ఎలా జరిగింది? ఒకసారి ఆలోచన చేయండి. మీరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా ఎలా అంగీకరించారు? నేనైతే నా బైబిల్ కాలేజీలో అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ద్వారా మాట్లాడాడు. ఆ వాక్యాన్ని బట్టి నేను నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించాల్సి వచ్చింది. నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నేను అక్కడ అర్థం చేసుకోగలిగాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువుని ఎలా నమ్ముకున్నాము అని అంటే ఆయన సువార్త వినడం ద్వారా, ఆయన వాక్యము ద్వారా మాత్రమే మనము నూతనంగా జన్మించిన వారమయ్యాం. అదే విషయాన్ని యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు 18వ వచనంలో. ఒకసారి ఆ మాట నేను మీకోసం చదువుతాను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. సత్యవాక్యము వలన. ఏమిటా సత్యవాక్యం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన శిలువ మరణ పునరుత్థానాలకు సంబంధించినటువంటి వార్త. ఈరోజు దాన్ని విన్నటువంటి మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాము. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ అంగీకరించబడినటువంటి వారు, ఇలాగ ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు కలిగి ఉంటారట వినగలిగినటువంటి చెవులు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకనంటే యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మాటలు కూడా మనకి శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఆయన ఏం మాట్లాడతాడు? నా రక్షణను కాపాడుకోవడం కొరకు, నా ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు, నా ఆత్మీయ ఆశీర్వాద కొరకు ఆయన ఏం మాట్లాడనై ఉన్నాడో అన్న ఆసక్తితో మనం ఉంటాం. అలాంటి వారు వినగలిగిన చెవులు కలిగి ఉంటారట. కనుక నా ప్రియమైన దేవుని సంగం, అందరికీ చెవులు ఉంటాయి, అందరూ వింటాము, కానీ కొందరు మాత్రమే దానికి స్పందిస్తారు. ఆ స్పందించినటువంటి వారు వినగలిగిన చెవులు కలిగిన వారు. ఇవి కేవలం నా ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే కలిగి ఉంటాయి. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం, ఈరోజు మనకి వినగలిగిన చెవులు ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇక రెండో విషయానికి వెళితే మనము అర్థం చేసుకోగలిగిన హృదయాలు కావాలట. మనకి అర్థం చేసుకోగలిగినటువంటి హృదయాలు. ప్రియులారా, ఎలాగా, ఎందుకు అన్న విషయాలని ఒకసారి మనము లేఖనాల్లోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా శిష్యులని ధైర్యపరచడం కోసం వారితో కూర్చొని ఆ రాత్రి చాలా విషయాలు మాట్లాడాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మేలు, ఎందుకంటే వెళ్ళిన తర్వాత సత్యస్వరూపేగా ఆత్మ వస్తాడు, ఆయన లోకాన్ని పాపంను అదేవిధంగా నీతి విషయమై ఒప్పింపజేస్తాడు. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, అదేంటంటే నేను మీతో చెప్పాల్సినటువంటి విషయాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్తే మీరు తట్టుకోలేరు, మీరు వాటిని సహించలేరు, మీకు అర్థం కావు అవి. మరి ఎప్పుడు అర్థం అవుతాయట?
ఎప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు చెప్పదలసినటువంటి సంగతులు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలోనికి వెళదాం. అక్కడ ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంటుంది: అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఇంకేమన్నాడో చూద్దాం. మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు మీరు సర్వసత్యంలో నడిపించబడతారు. అప్పుడు మీకు అర్థం చేసుకునే హృదయాలు, గ్రహించే మనస్సు లభిస్తుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు మిగిలిన శిష్యులందరూ ఉన్నారు. అప్పటిదాకా ఆయనతో కలిసి భోజనం చేశారు. చివరి రాత్రి సంగతి గురించి మాట్లాడుతున్నాను. భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వారందరూ గెత్సేమనే తోటకు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఆయన వేదన పడుతూ ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత బంట్లు వచ్చి ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న టైంలో మొత్తం శిష్యులంతా పారిపోయారు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవాళ్ళు ఒక్క క్షణంలో వారంతా కూడా యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు, పేతురు వచ్చి నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడే కదా అని గేటు దగ్గర ఉన్న చిన్నది అడిగితే కాదన్నాడు. ప్రధాన యాజకుని యొక్క సైనికుల్లో ఒకడు నువ్వు ఆయనవే అని అంటే నేను కాదన్నాడు. నేను చూశాను, నువ్వు ఆయనలో ఉన్నావు, ఆయన దగ్గర ఉన్నావు అని అంటే ఆ పేతురు తనను తాను శపించుకుంటూ ఆయనకి నాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఆయనేమో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని 39 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత శిష్యులందరూ కలిసి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి గలిలయ సముద్రానికి వెళ్ళిపోయారు. ప్రియులరా, ఏంటి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలను చూశారు, మాటలు విన్నారు, ఆయనతో పాటుగా స్వస్థతలు చేశారు వాళ్ళు. కానీ ఎందుకని వాళ్ళు క్రీస్తును గ్రహించలేకపోయారు? కానీ అదే వ్యక్తులు, అదే శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందిన తర్వాత, ప్రేమైన దేవుడు, ఒక్కసారి వాళ్ళ జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారికి శిలువ మరణ పునరుత్థానాల కోసం వాళ్ళ ప్రాణాలను పెట్టారు. ఎందుకని? పరిశుద్ధాత్ముడు పొందక ముందుగా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి వ్యక్తులు వారి యొక్క పనిని వదిలిపెట్టి మరలా తిరిగి వారి పాత జీవితానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకని? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు యేసుక్రీస్తు వారికి శిలువ మరణ పునరుత్థానాల కోసం మరణాపాయ పరిస్థితుల్లో కూడా నిలబడగలిగారు. అవసరమైతే తమ ప్రాణాలను పెట్టగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకునే హృదయాన్ని ఇస్తాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, మన విశ్వాస జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ నడిపిస్తాడు మనల్ని. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట ఆయన మనకు జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా ఉంటుంది: ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలి అని అంటే, చాలా సందర్భాల్లో మనం ఇలా మాట్లాడతాం, మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాటిని అర్థం చేసుకునే హృదయం కావాలి అని అంటే దేవుని ఆత్మ నడిపింపు అవసరం. దేవుని ఆత్మ నడిపింపు అవసరం. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సంభవింపబో సంగతులను మన జ్ఞాపకం చేస్తాడు. వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకనంటే అవి దేవునికి చెందినవి కనుక దేవుని ఆత్మ మనలో ఉండి పనిచేస్తే తప్ప దేవుని సంగతులు మనం అర్థం చేసుకోలేము. కనుకనే అర్థం చేసుకునే హృదయాలు అవసరం. ఇవి ఎలా వస్తాయి అని అంటే, పరిశుద్ధాత్ముడు మనతో నివాసం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకునే హృదయము మనకు లభిస్తుంది. అప్పుడే దేవుని గొప్ప సంగతులను మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనలు, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ప్రతి కార్యాన్ని అప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం.
కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది నన్ను వినగలిగిన చెవుల ద్వారా దేవుని శ్రేష్టమైన లేఖనాలలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం, ఆత్మీయతను అనుభవించగలుగుతాం, మనము క్రీస్తు కొరకు ఫలించగలుగుతాం. అర్థం చేసుకునే హృదయాలు కలిగిన వారమై ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాల వెనుక ఉద్దేశాలను మనం గ్రహించగలుగుతాం, ఆయన యందు ఆనందించగలుగుతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన నిత్య జీవం కొరకు మనము సిద్ధపరచుకోగలుగుతాము. కనుక నా ప్రియమైన వారలారా, ఈ రెండు ఈరోజు ప్రతి విశ్వాసికి అవసరమై ఉన్నాయి. కనుకనే మనం ప్రార్థన చేసే ప్రతిసారి ముగింపులో ఈ మాట అంటాం, ప్రభువా, వినగలిగిన చెవులను, అర్థం చేసుకోగలిగిన హృదయాలు మాకు ప్రసాదించండి. ఎందుకంటే అవి నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు, దేవుని యందు ఆనందించి ఆశీర్వదించబడటం కొరకు, దేవుని కొరకు నమ్మకంగా జీవించటం కోసం, ఆయన వాగ్దానం చేసినటువంటి తన నిత్యమైన మహిమకు నువ్వు సిద్ధపడడం కోసం ఇవి అవసరం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ముందు వీటి కొరకు సిద్ధపడదాం, వీటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలినుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఆశ్రయ దుర్గము, మా విమోచకుడు అయిన మా గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా, నీ మహాకృపను బట్టి, నాయనా నీ శ్రేష్టమైనటువంటి దయను బట్టి మమ్మల్ని అందరినీ కూడా పాప మరణంలో విడిపించి నీ నిత్యమైన రాజ్యానికి వారసులుగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, విశ్వాస జీవితం అనేక గొప్ప గొప్ప మర్మములతో కూడుకున్నటువంటిది. నైనా వాటిని తెలుసుకోవాలి అంటే నీ వాక్యాన్ని మేము వినాల్సిన అవసరం ఉంది. కనుక వినగలిగిన చెవులను దయచేయండి. అదేవిధంగా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన వెనుక నీ ఉద్దేశము, నీ మహోన్నతమైనటువంటి చిత్తం మేము అర్థం చేసుకోవాలి అని అంటే నైనా గ్రహించగలిగినటువంటి హృదయాలు, అర్థం చేసుకోగలిగిన హృదయాలు మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. నైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలు నైని మా సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నారో అటు వారిని మీరు దర్శించండి మా ప్రభువా. మీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యమును నజరేయుడైన యేసు నామములో వారికి దయచేయమని ప్రాధేయపడుతున్నాం. అయ్యా, మా చిన్న బిడ్డల చదువులు, మా యవ్వన బిడ్డల చదువులు, వారి ఆత్మీయ జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రోజు రోజుకి ఆయన పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. నీ బిడ్డలు మీరు దర్శించండి, కష్టపడి చదవడానికి సహాయం చేయండి. అయా, చదువులు ముగించుకొని మా ప్రభా ఇంకా ఆయన పై చదువులకు వెళ్తున్నటువంటి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారి చదువుల అనంతరం శ్రేష్టమైన ఉద్యోగ బాధ్యతలు వారికి దయచేయండి. వారి వివాహాల్లో నీ కృప చూపండి. నాయనా, నీ దయగలిగినటువంటి చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చంటి బిడ్డలు మీరు దర్శించమని జ్ఞాపకం
జ్ఞాపం చేస్తున్నాను. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. చదువుల కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, నాయనా మా గ్రామాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉంటున్న నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. నీ కృపాక్షేమమును వారికి, వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా పంట భూములను, పాడి పశువులు మీరు దీవించండి మా ప్రభా. శ్రేష్టమైన భూఫలాలను బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అయినా ప్రతి కుటుంబంలో సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా ఈ దినదేవునితో నింపండి. దయగలిగిన మా ప్రభా, ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి కరోనా వైరస్ నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగాక. దయగలిగిన మా ప్రభా, ఎంతమంది అయితే ఆయన దీంతో ఇబ్బంది పడుతున్నారో అటు వారు మీరు స్వస్థపరచండి. ఎంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వైద్య బృందాలు కావచ్చు, ఆయన పోలీస్ యంత్రాంగం కావచ్చు, శానిటరీ వర్కర్స్ని బట్టి, అదేవిధంగా వాలంటీర్స్ కావచ్చు మా ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా మా తండ్రి అయినా మాకు ఒకవేళ మా పాపము దీనికి కారణమవుతుందేమో కనుక మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి నీ పాదాల చెంతకు తిరిగి రావడానికి దేవా మాకు సహాయం చేయమని జ్ఞాపం చేస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీకు ఆరోపిస్తూ ఈ దీవెనలతో నింపమని, నిశ్చితమైతే మరొక పర్యాయం నీ ముందుకు రావడానికి నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించే సమయాన్ని మా ಎಲ್ಲరికి అనుగ్రహించమని మా ప్రభుని ప్రియరక్షకుడును క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమేందును నెరవేరును గాక. మానదున ఆహారం మాకు నేడు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలు తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచురేనుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీసా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారింపుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షము కృమ్మారింపుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అనుదినము తన మహాకృప చేత సంరక్షించాలని, ఆయన సన్నిధానములో అనుదినము కృతజ్ఞతతో గడపాలని ప్రభు పరడి మీకు మనవి చేస్తూ ఈ కోడికి నిద్రతో ముగిస్తున్నాను.